తొలి ఏకాదశి. మంచిపని ప్రారంభించిన దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడటం హిందువులకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈనాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళతాడు. తొలి ఏకాదశి రోజు నుంచి సూర్యభగవానుడు తన గమనాన్ని ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు మరలుస్తాడు. దక్షిణాయనం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి 4 మాసాల తరువాత కార్తీక శుక్ల ఏకాదశి నాడు స్వామి యోగనిద్ర నుంచి మేలుకుంటారు. యోగనిద్ర అనగా రాత్రివేళలు ఎక్కువగా ఉండటం. శ్రీమహావిష్ణువు కాలస్వరూపుడు, స్థితికారకుడు. తొలి ఏకాదశి పురాణ నేపథ్యం. పూర్వం మురాసురుడునే రాక్షసుడు ఇంద్రుని ఓడించి దేవతలను కడగండ్ల పాలు చేస్తున్నప్పుడు శ్రీమహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు అసురుడితో పోరాడి అలసిపోయి విశ్రమిస్తాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు యొక్క స్వేదం నుంచి ఏకాదశి అనే ఒక శక్తి ఆవిర్భవించి మురాసురుడితో యుద్ధాన్ని చేసి సంహరిస్తుంది. అందుకు సంతసించిన శ్రీమహావిష్ణువు ఏకాదశి దేవత పేరుమీద ఒక తిథిని ఏర్పాటు చేసి ఆ రోజు తనను పూజించిన వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తానని వరం ఇస్తారు. శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ. For more videos, please subscribe.